వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైబ్ విత్ సిరి. ఇవాళ వీడియో ఏంటనుకుంటున్నారా? మనం అనుకుంటాం కదా, యూట్యూబ్లో 4000 సబ్స్క్రైబర్స్ వచ్చేసి 4000 వాచ్ అవర్స్ అండ్ 1000 సబ్స్క్రైబర్స్ వస్తే మనకి మోనిటైజేషన్ అయిపోతుంది, నెక్స్ట్ నుంచి అమౌంట్ అనేది వస్తాయి అనేసి. సో 1000 సబ్స్క్రైబర్స్ అనేది 4000 వాచ్ అవర్స్తో కంపేర్ చేసుకుంటే చాలా ఈజీగానే వచ్చేస్తారు. ఎందుకంటే మనం 1000 సబ్స్క్రైబర్స్ అవ్వాలంటే షార్ట్స్ అనేవి కన్సిస్టెంట్గా డైలీ ఒక టైం అనేది పెట్టుకుని పోస్ట్ చేస్తే డెఫినెట్లీ 1000 సబ్స్క్రైబర్స్ ఈజీగా మనకి 1 to 2 monthsలో అయిపోతారు. కానీ 4000 వాచ్ అవర్స్ అలా అయితే అస్సలు కాదు. నేను కూడా ఫస్ట్ ఎలా అనుకున్నా అంటే ఓకే, షార్ట్స్ చేసిన వాచ్ అవర్స్ కూడా యాడ్ అవుతాయి కదా అనుకున్నాను. కానీ మెయిన్ పాయింట్ అయితే అసలు ఇక్కడే ఉందన్నమాట. మనకి షార్ట్స్కి వచ్చే వాచ్ అవర్స్ అయితే మనకి యాడ్ అవ్వదు అనమాట. బేసిక్గా వాచ్ అవర్స్లో మనం ఓన్లీ లాంగ్ వీడియోస్ ఏదైతే చేస్తామో లాంగ్ వీడియోస్కి వచ్చే వాచ్ అవర్స్ మాత్రమే మనకి యాడ్ అవుతాయి ఇక్కడ. సో అది ఒకటి అనమాట. సో ఏంటి అంటే మనం షార్ట్స్ ఎలా అయితే పెడుతుంటామో అలానే వీక్లీ 1 or 2 వీడియోస్ లాంగ్ వీడియోస్ కూడా చేస్తే మనకి రిజల్ట్ అనేది త్వరగా రావడానికి ఛాన్స్ ఉంటుంది. నేను చేసిన మిస్టేక్ అయితే ఇదే. మీరందరూ ఈ మిస్టేక్ చేయకూడదు అని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను ఇవాళ. సో మీరు షార్ట్స్ ఎలా అయితే చేస్తారో లాంగ్ వీడియోస్ కూడా డైలీ పెట్టకపోయినా పర్లేదు, వీక్లీ 1 or 2 లాంగ్ వీడియోస్ పెడుతున్నా కానీ బాగుంటుందన్నమాట. సో ఇది ఇప్పుడు మనం ఇంకొన్ని పాయింట్స్ అయితే మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఒకటి, యూట్యూబ్లో వాచ్ టైం అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే మనం యూట్యూబ్లో ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేసినప్పుడు దానికి వచ్చే వ్యూస్ని బట్టి వాచ్ టైం అనేది క్యాలిక్యులేట్ చేస్తారనమాట మనకి ఇక్కడ. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం ఇవాళ డేట్ వచ్చేసి May 18, అంటే నెక్స్ట్ ఇయర్ May 18 వరకు ఇవాళ చేసిన వీడియో వాచ్ టైం అనేది ఇవాళ ఎవరైతే చూస్తారో ఆ వాచ్ టైం అనేది నెక్స్ట్ May 18 వరకునే వ్యాలిడ్ ఉంటుంది. ఆ తర్వాత నుంచి అది మళ్ళీ కౌంట్లోకి రాదన్నమాట. ఇది ఒక పాయింట్. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి 4000 వాచ్ అవర్స్ బదులుగా 10 million షార్ట్ వ్యూస్ వచ్చినా కానీ మనం మోనిటైజేషన్కి అయితే ఎలిజిబుల్ అవుతాం ఇక్కడ. సో అర్థమవుతుంది కదా, 4000 వాచ్ అవర్సే కాదు 10 million షార్ట్ వ్యూస్ వచ్చినా కూడా మనమైతే ఈజీగా ఛానల్ అనేది మోనిటైజ్ చేసుకోవచ్చు. కానీ 10 million షార్ట్ వ్యూస్ అంటే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి అంత ఈజీ కాదండి. వస్తుంది ఒక్కోసారి 30K 40K 100K కూడా వెళ్తుంది, కానీ ఒక వీడియో అన్నీ అలానే వెళ్ళాలని లేదు కదా. సో చాలా టైం పడుతుంది. కాబట్టి మనం ప్యారలల్గా లాంగ్ వీడియోస్ షార్ట్స్ అన్నీ చేసుకుంటూ వస్తే రీచ్ అనేది బాగుంటుంది. నేను చేసిన మిస్టేక్ మీరెవరూ చేయకూడదని చెప్పి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. అండ్ మీకు కనుక ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేస్తే వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి. అండ్ మన వీడియోకి లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మీరు లైక్ చేస్తే ఇలాంటి వీడియో ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకు కూడా వెళ్తుంది. సో థ్యాంక్ యూ.